దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తుపై సంగమా, దేవుని యొక్క పుస్తకమును బట్టి ఈ యొక్క 7వ మాసము 2వ దినము కూడా మనకు ప్రభువు అనుగ్రహించిన దేవునికి వందనాలు సమర్పించుకుంటూ ఈ దిన ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి సంఘ సభ్యులందరూ కూడా వారి వారి గృహాల్లో కుటుంబ సమేతముగా ప్రభుత్వంలో కూడి పరిశుద్ధ లేఖనాలను పరిశీలిస్తూ ధ్యానిస్తూ మాతో ఏకీభవించాలని వీక్షించాలని ప్రభు కోరుకుంటున్నాం. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 1 నుండి 8 వచనాలు మనం చదువుకుందాం. అనంతరం మనం ప్రార్థనా పూర్వకంగా కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయంలోకి ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకుని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వానిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమేన్. చదవబడిన లేఖన భాగ నిమిత్తము మనమందరము కూడా అలానే మీ గృహంలో కూడా మీరు ప్రభు యొక్క పరిశుద్ధ లేఖనాలపై చేతులుంచి మనం ప్రార్థించుకుని ధ్యానానికి వెళ్దాం. స్తోత్రము 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 స్తోత్రం. మా స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు నిరంతరము మారని మా రక్షకాని ఘనమై నామను కోట్ల కొలసో చెల్లిస్తున్నాం. మారుతున్న లోకములో మాసిపోతున్న బ్రతుకులలో ప్రభా మారని నీ కృపా కనికరము తండ్రి దీన సంఘంపై అయా విశ్వాసుల కుటుంబాలపై మా దేశంపై పట్టణంపై ప్రజలపై ఉంచినైనా ఇదిగోనైనా మరణకరమైన భయమును భయంకరమైన స్థితిలో ఉన్న ఈ స్థితిలో కూడా మమ్మందరినీ కాచి కాపాడేందుకై కోట్ల కొలసో చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా ఏ యోగ్యత లేని నాకు మాకు కూడా తండ్రి మీరు ఇచ్చిన పరిశుద్ధ లేఖనాల ప్రభావ మేము ధ్యానించడానికి తండ్రి ఈ యొక్క బైబిల్ తరగతిని కూడా మీరు మాకు ఇచ్చినందుకు ఎక్కువ తొలగిస్తున్నాం. ఆత్మదేవుడు తానే మీరు ఆధిపత్యం వహించండి. చదవబడిన లేఖనాలను కూడా మీరు ఆశీర్వదించండి. దీన్ని మరుగుపరిచి నాకు మాకు బోధించండి. మా అందరికీ అది ప్రయోజనకరంగాను నీ నామకు మహింపకుండా ఇచ్చేయమని మా కొరకు తగిన శ్రేష్టమైన నామను పెట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల చదవబడిన యొక్క లేఖన భాగంలో మనం చూస్తున్నాం. మొదటిగా మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల అక్కడ చెబుతుంది, పగలు 3 గంటల వేళ ప్రార్థనా సమయమున యోహాను దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. క్రీస్తు పిల్లల దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధిలో మనం చూస్తున్నాం. ఈ యొక్క దేవాలయము క్రీస్తు పిల్లల దేవుని యొక్క మందిరము ఎత్తైన స్థలంలో ఉన్నది. అంతేకాక క్రీస్తు పిల్లల అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ మందిరమునకు ఎక్కి వెళ్ళాలి పైకి. అయితే క్రీస్తు పిల్లల ఈ యొక్క స్థలాన్ని దేవుడు వెన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. అనగా ఇది ఏమిటి అని మనం చూసినట్లయితే పరిశుద్ధ లేఖనములో మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తుకు ఆయన ఈ భూలోకములో మానవుడిగా సంచరిస్తున్నప్పుడే పస్కా విందు తయారు చేయుటకు ఎన్నుకున్నటువంటి గృహం అది. ఆ యొక్క గృహములోనే క్రీస్తు పిల్లల పరిచర్య ప్రారంభించబడినది. అపోస్తల కార్యము 2వ అధ్యాయములో అక్కడనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వారిని అందరినీ కూడా బలపరిచినట్టు మనం చూస్తున్నాం. ఆ యొక్క స్థలాన్ని దేవుడు ఆ యొక్క గృహాన్ని దేవాలయంగా మార్చుకుని
అనేక మంది అక్కడ ఆత్మతో నింపబడి దేవుని నామను ప్రకటిస్తూ అక్కడ గొప్ప దేవాలయం లేకపోయినా కూడా ఆ యొక్క మందిరమును పిడగొట్టుకు ఒక చిన్న స్థలాన్ని ఏర్పరచుకొని అక్కడ వారు ఆరాధించినట్లు మనం చూస్తున్నాం. అయితే క్రీస్తు పగటి వేళ మనం చూస్తున్నాం, పగలు 3 గంటల వేళకు వారు ప్రార్థనకు వెలుచుండిరి. అంటే క్రీస్తు పిల్లరా వారు వెలుచున్నది ఎందుకు వెళ్తున్నారు అంటే, క్రీస్తు పిల్లరా బహిరంగంగా వాళ్ళందరూ కూడా క్రీస్తు పిల్లరా గవర్నమెంట్ వారి లేకుంటే ప్రభుత్వ వారి ఆజ్ఞ మేరకు ఆ కాలంలో నిర్బంధమైన స్థితి, ఆడంబరంగా ఏది కూడా చేయటానికి వీలు పడని స్థితిలో, ప్రకటించలేని స్థితిలో, ఒకవేళ దేవుని గురించి ప్రకటించినట్లయితే వారికి నిర్బంధమైన స్థితి వేరుపడుతుందని భయపడి వారు ప్రార్థన చేయుటకు అక్కడికి వెళ్ళిపోతున్నట్లు మనం చూస్తున్నాం. ఈ దినమును కూడా క్రీస్తు పిల్లరా ఆనాటి దినాలు వెళ్ళే ఈనాటి దినాల్లో కూడా మనకు జరుగుతున్న కార్యం ఏంటంటే, మనము ఒకప్పుడు దేవుని మందిరములో దేవుని పాడి స్తుతించి మహింపచి ప్రభువును గణపరిచి ప్రభు వాక్యాలు దర్శించి ఆ రీతిగా ఉన్నాయో లేవో మనం పరిశీలించేవారు. కానీ గత ఈ యొక్క 3 మాసములు పూర్తిగా వెళ్ళి 4వ మాసంలో మనం ప్రవేశిస్తున్నాం. కానీ ఈ యొక్క 4 మాసములు క్రీస్తు పిల్లల మందిరములు మూయబడి ఉండగా, ఆలయాలు మూడబడి ఉండగా, ఆరాధనలు ఆగిపోయి ఉండగా, మనుషుల్లో విశ్వాసము నిరీక్షణ కూడా సన్నగిలుతూ ఉండగా, అంతేకాక విశ్వాసులతోని లోకములోని ప్రజలందరూ కూడా భయము భీతితో ఉన్న ఈ స్థితి కాలంలో మనం క్రీస్తు పిల్లరా దేవుని యొక్క ఉస్తుకను బట్టి విశ్వాసులైన మీరు గృహములోను, దైవదాసులుగా మేము మందిరములోను నీ యొక్క వర్తమానం పంచుకోవటానికి దేవుడు కృపణించాడు. అందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. కానీ క్రీస్తు పిల్లరా మన దేవుడు దూరమునకు సమీపమునకు దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే, క్రీస్తు పిల్లల వీరు ప్రార్థనకు వెళుతున్నారు. అయితే అక్కడ 3 కార్యాలు మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లల 8 వరకు మనం చదివిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే, వారు ప్రార్థన చేయుటకు వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్లి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచూ వచ్చిరి. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు ఆ యొక్క దేవాలయము తలబడినటువంటి యొక్క స్థలమునకు ఆ యొక్క ముందర అతని కోసం పెట్టేవారు. అయితే క్రీస్తు పిల్లల జరుగుతున్న కార్యం ఏమిటని మనం చూస్తే, పుట్టినది మొదలుకొని వాడు కుంటివాడైన ఒక మనుష్యుడు. పుట్టినప్పటి నుండి క్రీస్తు పిల్లల ఆ యొక్క మనుషుడు నడవనే లేదు. నడక అనేది ఆయనకి తెలియదు. అంతేకాక క్రీస్తు పిల్లల ప్రతిదినము అతని మనుషులు మాత్రమే మోసుకుని వచ్చి అక్కడ భిక్షం ఎత్తడానికి పెట్టేవారు. అయితే ఆనాటి కాలంలో ఆ భిక్షం ఎత్తిన దానిలో కొంతమంది పోషణ పడేవారు, కొంతమంది కూలి తీసుకునేవారు, మిగతాది వారికి ఇచ్చేవారు. కానీ వీటిని విచారించడానికి, మనం వివరించడానికి కూడా ఇది సమయం కాదు. కాబట్టి ఇది మనము క్లుప్తంగా మనము ఈ యొక్క పరిశుద్ధ లేఖనాలు ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్లాలని పెద్ద కోరుకుంటున్నాం. అయితే క్రీస్తు పిల్లల ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు పేతురును యోహోను వారిని తేరి చూసేది. అయితే క్రీస్తు పిల్లల అనేకులు వారు మందిరంలోనికి ప్రార్థనకు వెళుతూ ఒకవైపు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిని తేరి చూశాడు. చూసినట్లయితే క్రీస్తు పిల్లల ఆ వ్యక్తి కుంటివాడు, భిక్షం ఎత్తుకునేవాడు. అతని వైపు తేరి చూసిన వెంటనే అతను కూడా తేరి చూసినట్టు మనం చూస్తున్నాం. అయితే అక్కడ ఎలా చూస్తున్నాడో మనం చూసినట్లయితే, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టున్నాడు. అయితే ఎప్పుడైతే పౌలు ఈ యొక్క యోహోను ఈ యొక్క పేతురు క్రీస్తు పిల్లరా నిలబడినాడో, నిలబడిన వెంటనే మీరు అనుకున్నారు ఈయన దగ్గర నుండి మాకేదో దొరుకుతుందని వారు. అయితే అప్పుడు వెంటనే వారు చేర్చి చూసినప్పుడు అక్కడ చెప్పబడుతుంది, క్రీస్తు పిల్లరా అంతటా పేతురు వెండి బంగారాలు నా యొద్ద లేవు. అయితే వెంటనే ఆ యొక్క వ్యక్తి అనుకున్నాడు ఏమిటంటే, వీరు నిలబడినప్పుడు ఏదో ఆ కాలంలో వెండి బంగారాలు నాణ్యాలు లేవు కాబట్టి వెండి బంగారాలు ఏదైనా వేస్తారని అనుకున్నప్పుడు వీరు చెబుతున్నారు, వెండి లేదు బంగారము మా యొద్ద లేదు. అయితే మా దగ్గర ఉన్నది ఏంటంటే, మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. హల్లెలూయా.
క్రీస్తు పిల్లరా, ఈ దినములో కూడా ఒకవేళ ఈ కష్టకాలంలో, ఈ భయంకరమైన స్థితులలో ఒకవేళ మీరు కూడా ఉద్యోగాలకు వెళ్ళని స్థితి, కుటుంబంలో కూడా ఆర్థికంగా కొరతపడిన స్థితి, అంతేకాక మీ అందరూ కూడా బయటికి వెళ్ళలేని స్థితి, తలుపులు తెరిచి బయటికి రాలేని స్థితి, ఎవరో ఒకరు సహాయం చేయలేని స్థితి, ఈ కుంటివాని స్థితి వల్లే ఈ దినం కూడా పరిస్థితులన్నీ కూడా మారిపోయి అలానే ఉండవచ్చు. అయితే ఇక్కడ పేతురు యోహాను చెబుతున్నారు, అయితే వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ యేసుక్రీస్తు నామమున, అంటే మా దగ్గర ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు యొక్క నామము. క్రీస్తు పిల్లల ఆ యొక్క నామాన ఏమి జరుగుతుందో మనం ఈ యొక్క సాయంకాల వేళలో మనం ధ్యానించబోతున్నాం. కానీ వీరు ఎవరు, వీరి పరిస్థితి ఏమిటని కూడా మనం ముందు తెలుసుకుని మనం ముందుకు సాగాలి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం మనం చూద్దాం. ఆ రీతిగానే మత్తయి సువార్త 4వ అధ్యాయము 18 కూడా మనం తీసిపెట్టుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లరా, అక్కడ మీరు చదువుకోండి. పేతురు యోహాను జాలరులు వారి వృత్తి వదిలిపెట్టి ప్రభువును వెంబడించినట్లు మనం చూస్తున్నాం. ఎందుకనగా మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ఆ ప్రాంతకు వెళ్ళినప్పుడు క్రీస్తు పిల్లరా వారితో చెబుతున్న మాట మాత్రం ఒకటి మనం చూద్దాం. 25 మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునరుద్ధరణమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చెదరు. హల్లెలూయా. అంటే క్రీస్తు పిల్లరా, వీరు ఏర్పరచబడిన వారు, ఎన్నుకోబడిన వారు, ప్రజలకు తీర్పు తీర్చడానికి దేవుని చేత అధికారం పొందిన వారు. అయితే వీరి పిలుపు ఏమిటంటే మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, అదే మత్తయి సువార్త 4:18 మనం చూస్తే ఇక్కడ వారితో చెబుతున్నాడు, నేను మిమ్మల్ని ఇంతవరకు వారు చేపల పట్టు జాలరులు, అయితే వారు ఆ కార్యమును వదిలిపెట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన చెబుతున్న మాట మనం చూస్తున్నాం, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరులుగా చేసేదను. అంటే క్రీస్తు పిల్లరా, ఈ యొక్క పేతురును కూడా యోహాను కూడా మనుషులను పట్టు జాలరులు. అంటే వీరికి కావలసిన మనుషులు ఎవరు? విద్యావంతుల, జ్ఞానవంతుల, ఔశ్వర్యవంతుల కాదు క్రీస్తు పిల్లరా. ఈయన కావలసింది ప్రభువునందు విశ్వాసం ఉంచి ప్రభు కొరకు ఎదురు చూసే వ్యక్తులు కావాలి. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్న కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లరా, అంతేకాక మనం అక్కడ చూస్తున్నాం లూకా సువార్త 6వ అధ్యాయము 20వ వచనంలో కూడా మనం చూస్తే ఈ లోకములో మీకు శ్రమలు, కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు, శోధనలు వస్తాయి. అయితే ఆ దినమందు మీరు గంతులు వేసి దేవుని ఆరాధిస్తారు. ఈ లోకములో ఒకవేళ క్రీస్తు ప్రియ సంఘమా, ఈ యొక్క స్థితుల్లో కూడా నిర్బంధమైన స్థితిలో దేవుని ఆరాధించలేక, దేవుని మందిరానికి వెళ్ళలేక, దేవుని స్తుతించలేక, దేవుని ఘనపరచలేక నువ్వు ఒకవేళ నీ హృదయంలో వాంఛ ఉన్నా, నీ హృదయంలో దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, పాడాలి, స్తుతించాలి అని ఒక ఉద్దేశం ఉన్నా సరే పోలేని స్థితిలో నీవు ఉండవచ్చు. పోతే శిక్షలు పడే శిక్ష కూడా ఉండవచ్చు. కానీ అందుకే ఇక్కడ చెప్పబడుతుంది, చదువుతాం లూకా సువార్త 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లనెను, వీరులైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు మీరు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య
మనుష్య కుమారు నిమిత్తము మనుష్యులు ఆ, మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మిమ్మును వెలివేసి నిందించి ద్వేషించి మీ పేరు చెడ్డదని మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు ధన్యులు. ఆ దినమందు ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుదురు. హల్లెలూయా. అంటే ఇప్పుడు కూడా మనం ఈ చదవబడిన లేఖన భాగం ప్రకారం ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు, ఇప్పుడు భయంతో ఉన్న మీరు ధన్యులు, ఇప్పుడు దేవుని యొక్క నిరీక్ష కలిగిన మీరు ధన్యులు. కానీ క్రీస్తు అందులో ఒక దినం ఉంది, మీరు మళ్ళా సంతసించి గంతులేసి నడుస్తారు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా, అయితే ఈ కుంటివాడికి ఈ కార్యాన్ని చెప్పినప్పుడు కుంటివాడు కూడా నవ్వుకొని ఉంటాడు. అయ్యా, నేను పుట్టినది మొదలుకొని కుంటివాడను, ప్రతిదినము నన్ను మోసుకుని వస్తున్నారు, నన్ను ఎవరు ఆదరించలేదు. అయితే యేసు ప్రభు చెప్పిన లేఖనాలంటేని ఒకవేళ ఈ కుంటివాడు అనుకున్నట్లయితే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం క్రీస్తు పిల్లరా. ఇప్పుడు అక్కడ మనం చూసిన కార్యములో మనం చూస్తున్నాం, అపోస్తుల కార్యము 3వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. చూసినట్లయితే క్రీస్తు పిల్లగా అతని మొట్టమొదటిగా అతని దగ్గరికి వచ్చి చెప్పిన కార్యం ఏమిటని మనం చూస్తున్నాం. అంతట పేతురు, ఆ, వెండి బంగారము నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాడి కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వారి పాదములను చీలమండలమును బలము పొందెను. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, ఎప్పుడైతే యొక్క పేతురు అతని చేయి పట్టుకున్నాడో క్రీస్తు పిల్లరా లేవనెత్తాడు, అతని పాదములు చీరలు కూడా బలముందెను. ఈ దినమును కూడా క్రీస్తు పిల్లరా, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడుగా గృహాల్లో ఒకవేళ నీవు బయటికి రాలేని స్థితిలో, లేవలేని స్థితిలో, మీరు నడవలేని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే నా యేసయ్య హస్తం నీ కుటుంబం దగ్గరికి వచ్చింది. ఆయన నిన్ను పట్టి లేవనెత్తే దేవుడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, ఇక్కడ 3 కార్యాలు మనం చూస్తున్నాం. అతడు లేచి నిలిచి నడిచెను. క్రీస్తు పిల్లరా, 3 కార్యాల గురించి మనం చేస్తున్నాం. ఆ 3 కార్యాలు లోకములో మనుషులు డబ్బు ఉంటే అన్నీ చేయగలమని అనుకుంటారు, కానీ ధనముతో కానివి ఎన్నో ఉన్నవి. వెండి బంగారములు లేకపోయినా యేసు క్రీస్తు నామములో మనం అన్ని కూడా పొందవచ్చు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు పిల్ల మొట్టమొదటిగా లేచాడు అని మనం చూస్తున్నాం. అందుకే లూకా సువార్త 15వ అధ్యాయంలో మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పాడు. తప్పిపోయిన కుమారుడు క్రీస్తు పిల్లల తండ్రి నుండి సమస్తాన్ని కోల్పోయి పందులు తినే పొట్టు తిని ఆ యొక్క పొట్టుతో తన ఆహారం నింపుకోవాలనుకున్నాడు. సింపిరి వస్త్రాలతో మిగిలిపోయాడు. ఇల్లు వాకిలి అన్ని కూడా కోల్పోయాడు. దేవుని సన్నిధి కోల్పోయాడు. దేవుని కుటుంబ ఐక్యత కోల్పోయాడు. ఈ దినమున కూడా నీవు సంఘ ఐక్యత కోల్పోయి దేవుని సన్నిధిని కోల్పోయి ఒకవేళ కుంటి వారి వలె నీవు మనసాల చేత నడిపించబడి ఉన్నావేమో, తప్పిపోయిన కుమారుడు వలె ఉన్నావేమో. అయితే 17వ వచనం మనం చూస్తున్నాం క్రీస్తు పిల్లరా, ఆ తప్పిపోయిన కుమారుడు మొదట లేచి నా తండ్రి ఇంటికి వెళ్ళేదని అనుకున్నాడు. అయితే క్రీస్తు పిల్లరా, ఎవరైతే మొదట లేస్తారో క్రీస్తు పిల్లరా, వారు తండ్రి ఇంటికి త్వరగా రాగలుగుతారు. హల్లెలూయా. మనం ఉన్న కాడి నుండి మొట్టమొదట లేయాలి. తప్పిపోయిన కుమారుడు క్రీస్తు పిల్లరా ఆ స్థితిలో నుండి పైకి లేచాడు. ఆయనకి దేవుని యొక్క సత్యమును గుర్తొచ్చింది. నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం ఉన్నది, నేనైతే ఇక్కడ ఏతన పడుచున్నాను. అవును, ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభు సన్నిధిలో అనేకమంది ఆత్మీయ ఆహారం తిని ప్రభు సన్నిధిలో సంతోషముగా ఉల్లాసముగా ఆరాధించిన దినాలు తెలిసి నీవు కూడా ఇప్పుడు కుంటివాని వలె నేనున్నాను, నడిచి వెళ్ళలేని స్థితిలో ఉన్నాను అనుకుంటున్నావేమో. నీవు లేచి నడిచే రోజు ఉన్నది. నీ హృదయములో ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు వలె ప్రభువా నేను కూడా
పరమునకు విరోధముగాను నీకు ఎదుట నేను పాపం చేశాను, నన్ను క్షమించమని ప్రభు సన్నిధిలో మొరపెట్టు. అప్పుడు దేశానికి శాంతి సమాధానం వస్తుంది, కరువు పోతుంది, మరలా ప్రభు మనకు సంతోషం సమాధానం ఇస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్ల మొట్టమొదట లేచాడు అంటే క్రీస్తు పిల్ల లేచాడు అని మనం చూసినట్లయితే ఈ కుంటివాడిని వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఏం చేశారు, పండబెట్టారు. కూర్చోలేదు కానీ క్రీస్తు పిల్ల పండబెట్టిన వాడు ఇప్పుడు చేస్తున్నాడు, లేచాడు క్రీస్తు పిల్ల. అయితే లేచిన వాడు కూర్చోలేదు కానీ క్రీస్తు పిల్ల వెంటనే అయితే ఎట్లా నిలబడాలి అని మనం చూసినట్టయితే కీర్తనకారుడు దానిలో చెబుతున్నాడు. క్రీస్తు పిల్ల దావీదు కీర్తన 40వ అధ్యాయం 2వ వచనములో మనం చూస్తున్నాం, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి చీకటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి ఎత్తెను. అవును క్రీస్తు పిల్ల, ఎక్కడైతే ఈ యొక్క పాపం అనే ఊబిలో, వ్యాధి అనే ఊబిలో, సమస్యలు అనే ఊబిలో, ఆ కుంటితనం అనే ఊబిలో ఈ యొక్క కుంటివాడు ఉన్నాడో పేతురుని చెయ్యి పెట్టి లేవనెత్తాడు. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తిని లేపిన దేవుడు ఈ దినంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీ నా కుటుంబాల్లో కూడా ఇంకను కరములు చాచి నిన్ను నన్ను లేపడానికి కూడా చూస్తున్నాడు. క్రీస్తు పిల్లరా, ఆయన కల్వారి చెల్లో 2020 సంవత్సరములకు పూర్వము తన కరములు చాచి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. క్రీస్తు పిల్లరా, ఒకవేళ ప్రభు సన్నిధిలో నీవు నేను కూడా రాలేని స్థితిలో, నిర్బంధమైన స్థితిలో ఉంటే నిన్ను లేపి నిలబెట్టడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. అంతేకాక అక్కడ మనం చూస్తున్నాం, క్రీస్తు పిల్లరా ఈ దినమున ఎందుకు ఈ కార్యాన్ని చెబుతున్నాడు, మళ్ళా గుర్తు చేస్తున్నాడంటే అపోస్తలుడు పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తున్నాం, తాను నిలుచున్నానని అనుకుని వాడు పడకుండా చూసుకోవాలి. క్రీస్తు పిల్లరా, ఈ దినాల్లో చాలా మంది నేను దేవుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, పరిశుద్ధాత్మను పొందాను, ఒకప్పుడు మందిరానికి వెళ్ళాను, ప్రార్థించాను, ప్రకటించాను, దేవుని సువార్త చేశాను అని ఇప్పుడు అన్ని ఆగిపోయానని 4 నెలల్లో నీవు ఒకవేళ సొమ్మసిల్లిపోయి ఇంకా పని ఉన్నావేమో. అందుకే ఆత్మదేవుడు ఈ యొక్క కుంటివారితో చెబుతున్న మార్గం ఏమిటంటే, క్రీస్తు పిల్లరా ఆయన చెబుతున్న మాట మనం చూస్తాం, తాను నిలుచున్నానని అనుకునే వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. క్రీస్తు పిల్లరా ఈ యొక్క కుంటి వ్యక్తి క్రీస్తు పిల్లరా లేచి నిలబడ్డాడు. నిలబడిన వాడు పేతురు యొక్క చెయ్యిని వదలలేదు, ఆ యోహాను యొక్క చెయ్యిని వదలలేదు. ఒకవేళ నీవు కూడా ఆత్మీయంగా, ఒకవేళ నీవు ఇంటిలో ఉన్న నీవు ప్రభు నిన్ను లేపినప్పుడు నీవు ఒకవేళ సంఘ ఐక్యతను విడిచి నీవు ఒకవేళ విడిగా ఉన్నట్టయితే నీవు మరలా లేవలేవు. అందుకే ఆ వ్యక్తికి తెలుసు, క్రీస్తు పిల్లరా లేచి నిలిచిన మనిషి క్రీస్తు పిల్లరా వారిద్దరిని పట్టుకున్నాడు. ఈ దినంలో కూడా నీవు కూడా వాక్యమనే సత్యాన్ని పట్టుకో, ప్రభువు రందు విశ్వాసము నిరీక్షమైన చేతితో పట్టుకో, దేవుని కొరకు నిలబడు. అంతేకాక మనం చూస్తున్నాం, అయితే క్రీస్తు పిల్లరా 3వది కార్యంగా మనం చూస్తున్నాం, లేచి నిలిచిన వాడు నడిచెను. ఈ దినాల్లో మనము క్రీస్తు పిల్లరా కూర్చున్న వారము లేచాము, లేచిన వారము నడవటానికి ప్రారంభించాలి. అయితే నడిచేటప్పుడు ఎలా నడవాలి అని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లరా లోకములో పలు శోధనలు ఉంటాయి. మన ప్రభువులో రక్షణ యేసు క్రీస్తు కూడా తన ప్రియమైన శిష్యులను తీసుకుని వెళ్ళేటప్పుడు ఆయన చెబుతున్నాడు, మీరు అద్దరికి వెళ్ళండి, నేను మరలా వస్తానప్పుడు వారు పడవలో ప్రయాణిస్తున్నారు. 4వ జామున మన ప్రభువు రక్షణ యేసు క్రీస్తు అక్కడ వస్తున్నాడు. అనుకోకుండా సుడిగాలి చెలరేగింది. చదువుదాం మత్తయి 29లో మీరు అక్కడ చూసుకోండి. అప్పుడు క్రీస్తు పిల్లరా మనము కూడా క్రీస్తు పిల్లరా శోధనలోను శ్రమలోను భక్తి జీవితంలో పేతురులాగా నీళ్లపైన నడవాలి. నడవాలి అంటే ప్రభువును చూస్తూ విశ్వాసం ఉంచి నిరీక్షణతో నడవాలి. అంటే క్రీస్తు పిల్లరా ఈ యొక్క కుంటి వ్యక్తి క్రీస్తు పిల్లరా పౌలు యోహానును పేతురును కూడా వారిద్దరిని పట్టుకుని ధైర్యముగా నడిచాడు. చేసిన కార్యం ఏమిటంటే క్రీస్తు పిల్లరా అతనికి 4వ కార్యం చూస్తున్నాం, అతడు లేచి నడిచి గంతులు వేసినని మనం చూస్తున్నాం. లేచాడు, నడిచాడు, నిలిచాడు, నడిచాడు, గంతులు వేశాడు. ఒక దినమున క్రీస్తు పిల్లరా నీవు నేను కూడా ఈ దినము కుంటివాని వలె ఉండవచ్చు. మన ప్రభువును రక్షణ యేసు క్రీస్తు ఒక దినం మనకు నియమించున్నాడు. ఆ
దినమున ప్రభు నియమించిన దినములు ఆలయాలు తెరవబడతాయి. ఈ కరోనా అంతా కూడా మన నుండి వెళ్ళిపోతుంది. ఈ బాధలు వేదనలు తీరుతాయి. ఈ యొక్క కుంటివాడికి కరుణ చూపుటకు యోహోను పంపించిన దేవుడు, పేతురు పంపించిన దేవుడు, ఈ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పంపించబడి ఉన్నాడు. హల్లెలూయా. మనము కూడా విశ్వాసము నిరీక్షణ కలిగి ముందుకు సాగాలి క్రీస్తుని పిల్లలా. అది ఎలా అని మనం చూసినట్లయితే మనం అక్కడ చూస్తున్నాం. పేతురు యోహోను పట్టుకుని నడుచు గంతులు వేయచు దేవుని స్తుతించాడు. అయితే క్రీస్తుని పిల్లల లేచిన వ్యక్తి నడిపించినటువంటి పేతురుని నమ్మలేదు, యోహోను నమ్మలేదు, కానీ దేవుని స్తుతించాడు. ఈ దినాల్లో మనము క్రీస్తుని పిల్లల పాస్టర్ని నమ్ముకోవటం కాదు, సంఘాన్ని నమ్ముకోవటం కాదు, కానీ దేవుని నమ్ముకోవాలి. ఎందుకనగా అక్కడ చెప్పారు వాళ్ళు క్రీస్తుని పిల్లల, యేసు క్రీస్తు నామమున నాకు కలిగింది నీకు ఇస్తానంటున్నాడు. కానీ క్రీస్తుని పిల్లల నీ కొరకు నా కొరకు మన కొరకు ప్రాణం పెట్టేవాడు మన ప్రభువు రక్షకుడు యేసు క్రీస్తే. ఆయన రక్తములోని మనకు స్వస్థత, విడుదల. సంఘములోనో లేకుంటే పాస్టర్లోనో లేనే లేదు క్రీస్తుని పిల్లల. కానీ క్రీస్తుని పిల్లల పేతురులోనో యోహోనులోనో శక్తి లేదు, కానీ నజరేయుడైన యేసు నామములో స్వస్థత ఉన్నది. ఈ దినములో కూడా ఈ యొక్క వర్తమానం వింటున్న నీకు నాకు కూడా మన ప్రభువును రక్షణ దివ్య వాక్కులో నీకు నాకు కూడా శక్తి ఉన్నది క్రీస్తుని పిల్లల. వారు చెప్పారు, యేసు క్రీస్తు నామములో నీవు లేచి నడవమన్నాడు. ఈ దినములో కూడా మేము చెబుతున్నాం క్రీస్తుని పిల్లల, నీ కష్టాలు తీరుతాయి, నీ శ్రమలు తీరుతాయి, నీ భయము భీతి పోతుంది. గడిచిన కాలం మరలా నీకు దేవుడు తిరిగి ఇస్తాడు. గడిచిన కాలంలో నీవు కుంటివాడిగా ఉన్నావు, గడిచిన కాలంలో నడవలేని స్థితిలో ఉన్నావు, గడిచిన కాలంలో ఇతరుల సహాయం కోరుకున్నావు. అయితే నా యేసయ్య నిన్ను నడిపిస్తే నీవు గంతులు వేసి దేవుని మందిరంలో దేవుని స్తుతించే రోజు దగ్గరగా ఉంది. కాబట్టి క్రీస్తుని పిల్లరా మనం చేయవలసిన కార్యం ఏమిటంటే చూద్దాం. మత్తయి సువార్త 14:29 చూస్తున్నాం. నేలపై నడుచు గాలిని చూచి భయపడి అల్ప విశ్వాసి ఎందుకు భయపడుచున్నావు? అవును క్రీస్తుని ప్రియ సంగమా, ఈ యొక్క గాలి తుఫాన్ లాంటి కరోనాకు కానీ, కష్టాలకు కానీ, నష్టాలకు కానీ, భయంకరమైన వార్తలకు కానీ భయపడక యేసు వైపు చూస్తూ మన యాత్రను ముందుకు సాగిద్దాం. హల్లెలూయా. అప్పుడే ఆ యొక్క చెయ్యి ఇంతటి వరకు కూడా ఇన్ని అద్భుతములు చేసినట్టు పేతురు క్రీస్తుని పిల్లరా ఆ దినమున యేసు ప్రభు నడవమన్నప్పుడు నడుస్తూ లోకం వైపు చూస్తూ లోపలికి పోయినప్పుడు ఆ యొక్క పేతురు చేయి పెట్టి లేపిన క్రీస్తు అదే కరము బలము అదే శక్తి పొందుకొని ఈ యొక్క కుంటివాడిని లేపాడు. ఈ యొక్క పేతురు యోహోను క్రీస్తుని పిల్లరా ఈ దినమున కూడా దేవుని యొక్క వర్తమానం యేసు క్రీస్తు నామములో నీవు ఏ స్థితిలో పడి ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా యేసయ్య నిన్ను లేపుటకు సమర్థుడై ఉన్నాడు. కాబట్టి నీవు నేను కూడా విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఆ కుంటివాని వల్ల గొంతులేస్తూ మరలా మందిరానికి మనం వస్తాం. అందరూ కూడా మనము దేవుని యొక్క నామ మహిమార్పై పాడుకుంటూ దేవుని యొక్క ముందుకు సాగుదాం. అందరూ కూడా మాతో ఏకీభవించి పాడాలని కోరుకుంటున్నాం. యేసునితో నా జీవిత కాలమంతా నిసాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో నడిపే
వేయచ్చు దేవుని మందిరములో దేవుని స్తుతిస్తూ ముందుకు సాగాడు కుంటివాడు. ఈ దినమును కూడా నీవు నేను కూడా ఆనుకోవలి, నీవు నేను కూడా యేసుతో నడిచి ముందుకు సాగుదాం, పరమునకు చేరదాం. ప్రభు మనల్ని కూడా నడిపిస్తాడు, లేపుతాడు, నిలబెడతాడు, నడిపిస్తాడు, గొంతులు వేయి చేస్తాడు. కాబట్టి ఆ విశ్వాసము నిరీక్షతో నీవు నేను కూడా ముందుకు సాగుదాం, దేవుని రాకడకు సిద్ధపడదాం. ప్రభు మనందరిని కూడా ఆశీర్వదించును గాక. ఉన్న పాటను ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ దాసులను ప్రభా పంపించి ప్రభా వాళ్ళని బలపరిచి లేపి మందిరానికి నడిపించి దేవుని సన్నిధిలో స్తుతింపచేయుటకు కృప చూపావయ్యా. ఈ దినమును కూడా మేము అనేకమైన కుంటు స్థితిలో ప్రభా, లేయలేని స్థితిలో, బయటికి రాలేని స్థితిలో ప్రభా, ఇదిగో నిన్ను ఆరాధించలేని స్థితిలో మా జీవితంలో మేము పడిపోయి ఉన్నాం. అలాంటి పడిపోయిన వ్యక్తిని లేపి నడిపించి నిలబెట్టి ప్రభా నీ సన్నిధిలో గొంతులు వేసే కృపనిచ్చావు. మేము కూడా విశిస్తున్నాం, నిరీక్షిస్తున్నాం తండ్రి. నన్ను మమ్మల్ని కూడా లేవనెత్తి నిలబెట్టి ప్రభా పడిపోకుండా తండ్రి మమ్మల్ని నడిపించి ఈ వ్యాధి బాధ కురాలలో చెక్కకుండా మరలా మేమందరం కూడి ఆ యొక్క వ్యక్తి వెళ్ళే ప్రభా నీ మందిరంలో గొంతులు వేసి నేను స్థుతించే కృప మాకు కూడా మీరు ఇస్తారని విశ్వసించి నిరీక్షించి నీకే కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం. ఆశీర్వదించండి, దీవించండి. యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము కాపుదల వింటున్నా వీక్షిస్తున్నా దూరం కాకుండా మనందరికీ తోడయ్యండి. ప్రభు చిత్తమైతే మనందరం ప్రభు మందిరంలో నడిపించి గంతులు వేసి ఆరాధించే కృప దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.